రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీపై లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మెగా డీఎస్సీ అక్రమాలపై కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. మంత్రి లోకేష్ కనుసన్నల్లో నిర్వహించిన మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? పద్యానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు మాట్లాడుతున్నాడుగా. నీ శాఖకు సంబంధించిన దానిలో కుంభకోణం జరిగిందయా, మోసం జరిగిందయా అని రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాక్కున్నావే. విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు వస్తున్నాడు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నోరు లేదా? మాట్లాడలేవా? లేక సమాధానం లేక వాళ్ళ మీద తోసేస్తున్నావా? ఏంటి అన్యాయం అంటారా? నిజంగా మెగా డిఎస్సిలో దగా జరగకపోతే, నిజంగా అవకతవకలు జరగకపోతే ముఖ్యమంత్రి అయినా మాట్లాడాలి, లోకేష్ అయినా మాట్లాడాలి. ముఖ్యమంత్రి మాట్లాడు, లోకేష్ మాట్లాడు. పాపం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడమాట. ఆయన ఏం చేస్తాడు? ప్రభుత్వం ఉన్నాడు, నోటీస్తే ఆ నోటు ప్రకారం మాట్లాడతాడు. అంతే కదా. మాకు తెలియదా? ప్రభుత్వాలు మేము చేయలేదా? నారా లోకేష్ అనే వ్యక్తికి నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే, సిగ్గుంటే ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి దారుణాలకి సమాధానం చెప్పి రాజీనామా చేయాలి. రాజీనామా చేసే పరిస్థితి ఏమీ లేదనుకో. అతను పుట్టిందే ఏదో ఒకటి పదవి చేయడం కోసం పుట్టా అన్నట్టుగా ఎగబడతా ఉన్నాడు పదవుల కోసం. మళ్ళీ విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రిగా ఎగబడాలని ప్రయత్నం చేస్తాడు. మరి ప్రమోషన్ ఇస్తారేమో. దగా డిఎస్సీని ఇట్లా సర్వనాశనం చేసినందుకు మరి ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరుద్యోగుల్ని ముంచినటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయకపోతే నీ పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ సెక్రటరీతో ఈ సెక్రటరీతో సమాధానం చెప్పటం, లేకపోతే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి మా మీద ఏదో ఉసిగొలపటం కాదు. నోరు విప్పి మాట్లాడు మిస్టర్ లోకేష్, నోరు విప్పి మాట్లాడు. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉన్నది, చేస్తుంది. అదేమంటే ఉద్యోగులు ఎవరు మాట్లాడరే, డిఎస్సీలో పాల్గొన్న ఎవరు మాట్లాడరే అని అంటున్నారు. మాట్లాడి ఊరుకుంటారు బాబు మీరు? మేము మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మెమోరాండం ఇచ్చినందుకే కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టమని నా మీద. మా మీదే కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పాపం దగా పడినటువంటి డిఎస్సీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తారు కదా. అందుకని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వారందరి తరపున మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందువల్లనే మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకి సమాధానం చెప్పలేనటువంటి పిరికితనంతో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయి.